దాకు తెరతీసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో జరిగిన బోనాల ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ధరణి పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని వివరించారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ ధరణి బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారని మంత్రి అభిప్రాయపడ్డారు. మీద ఆరోపణలు వచ్చినాయి. నేనేమంటున్నా అంటే ధరణి విషయంలో గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినాయి. పెద్ద స్కామ్ జరిగింది. పేదల ఆస్తులు తీసుకున్నారు. అసైన్ పేరుతో ఆస్తులు దోసుకున్నారు. వాటిని కేసీఆర్ కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు దోసుకున్నారు. దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీరు భూమాత గాని భూమేత గాని ఏం పెట్టినా కూడా మేము ప్రజలు నమ్మరు. అది మళ్ళీ మీ మేత కోసమే. దీని మీద కేసీఆర్ అప్పుడు ధరణి విషయంలో జరిగిన స్కామ్ మీద విచారణ జరిపే దమ్ము మీకుందా? ఎందుకు జరుగుతలేదు? ఎందుకు వెనుక చేస్తారు? ఎలక్షన్ ముందు ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేరు? కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ముందు రావాలి. ఇవాళ మళ్ళీ మీరు ఆస్తులు సంపాదించుకోవడం కోసం అస్తమాత్రం ఈ చూడండి, ప్రతిసారి ఇప్పుడు ధరణి అంట కదా, ఈ ఇష్యూ నడుస్తుంటారు కదా, మీరు సాయంత్రం వరకు న్యూస్ పెడతా ఉంటారు. మెల్లంగా ఏం చేస్తారంటే ఇష్యూ డైవర్ట్ చేస్తారు. మళ్ళీ కొత్త విషయాలు తీసుకొస్తారు వాళ్ళు. ఇప్పుడు మేము అవినీతి మీద ఆరుగా మారుతారు. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఏం జరిగిందన్న? రుణమాఫీ 1,50,000 లోపు రుణమాఫీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎంతమంది అన్నారు? 30 లక్షల మంది అన్నారు. ఇప్పుడు ఎంతమందికి వచ్చింది? అది 18 లక్షలు. 19 లక్షలు 19 లక్షలు 19 అయిపోయారు. 18 లక్షలు ఇప్పుడు ఏడవే అంటే ఆ ప్రభుత్వం చెప్పింది ఏంది, మీరు చెప్పింది ఏంది? రుణమాఫీ వల్ల ఎంతమందికి లాభం ఉండకూరింది? 30 లక్షల మందిలా. మరి మీతో ఏడవేరు వాళ్ళకి ఏం న్యాయం? రైతులకు ఏం